ప్రగతి భవన్లో మీ అధికారం పోయిన వెంటనే 2 రోజులు ఎన్నో లారీలు పెట్టి మొత్తం చదురుకొని పోతుంది. విలువైన ఫర్నిచర్, కుర్చీలతో సహా, గోడకుండే నగిశీలతో సహా ప్రతి ఒక్కటి, బంగారం ఉందో, వెండి ఉందో, ఇంకా ఏ వజ్ర వైడూర్యాలు ఏమున్నాయో అన్ని చదురుకొని పోతుంది. ఏమో అధికారం పోగానే ఏదో ఉత్తగనే కేసీఆర్ బయటికి వెళ్ళినట్టు చెప్తున్నాడు మనోడు. ఇలా బట్టిగారు నవ్వింది అందుకు. ఒకసారి పోయి చూస్తే తెలుస్తుంది ఖాళీ గోడలు ఎట్లా ఉన్నాయి, ఏమేమి ఎక్కడెక్కడి నుంచి తీసుకొని పోయిన వాటి తాలూకు మొత్తం గోడలే చెప్తాయి సాక్ష్యాలు. ఖాళీ కుర్చీలు, గోడలకు వేసిన రంగులు మిగిల్చిపోయింది తప్పితే ఏముంచిరు కనుక ప్రగతి భవన్లో. ప్రగతి భవనే కాదు, ఆ 3 భవనాల్లో ఏ విలువైన వస్తువులు ఉన్నా కూడా పెట్టిందేమో ప్రభుత్వం సొమ్ము, అంటే ప్రజల సొమ్ము, తీసుకొని పోయిందేమో కేసీఆర్ కుటుంబం. కాబట్టి వాటి వివరాలు కూడా మీరు చెప్తే అప్పుడప్పుడు ఏముండెనో, అసలు మీరు అది కట్టినప్పుడు ఏముండెనో తెలిస్తే తీసుకుపోయినప్పుడు ఏం మిగిలిపోయినో తెలుస్తుండే. కాబట్టి ఇంకా ఎందుకు మీ విలాసవంతమైన జీవితాల గురించి, ప్రజల సొమ్ములను దోచుకున్న వివరాల గురించి ఇంకా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని నా యొక్క ఆలోచన.